హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము ఆమ్లెట్ బజ్జీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టీ టైంలో చేసుకుంటే చాలా మంచిగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే విధానం చూద్దాం. 4 ఎగ్స్ని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేశారనుకోండి, చాలా బాగా కొంచెం లావుగా వస్తుందండి ఆమ్లెట్. స్పాంజీ లాగా వస్తుంది. అప్పుడే చాలా బాగుంటుంది బజ్జీ. ఇలా చేసుకున్న తర్వాత తగినంత కారము, చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఎగ్గును మొత్తం పోసుకోవాలండి. ఇలా పెనంలో పోసేసుకోవాలి. ఇలా పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే మంచి స్పాంజీ లాగా వస్తుందండి ఆమ్లెట్. తర్వాత చూడండి, ఒక సైడు కాలిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక సైడు కాల్చుకోవాలండి. తిప్పి వేసుకోండి. చూడండి ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కాలాక తీసుకోండి. చూడండి 2 సైడ్ కాలిపోయింది. ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత శనగపిండి తీసుకోండి. ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి వేసుకున్నాను. చిటికెడు వంట సోడా వేసాను. ఇలా వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. కొంచెము ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది అవాయిడ్ అయినా చేయొచ్చండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ, బజ్జీ పిండి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళు పోయకూడదు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీ ప్యాటర్న్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకోవాలండి డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు అది ఆయిల్ వేడెక్కేలోపు నేను చూపించిన విధంగా ఆమ్లెట్ని కట్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పిండిలో మొత్తం డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి. చూడండి అలానే అన్నీ వేసుకోండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా అన్నీ వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా కాలిపోతే సరిపోతుందండి. ఇలా ఫ్రై కావాలి. ఇంతే అండి, సింపుల్. ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఈవినింగ్ పూట స్నాక్స్కి ఆనియన్ పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని తినండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి.
చూడండి లోపల కూడా చాలా చాలా బాగుంటుందండి. పిండి కూడా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.